పవన్ కళ్యాణ్ తో బజరంగి భాయిజాన్ రీమేక్. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ మాటలు పవన్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సర్దార్ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ ఆలోచనలపై హరీష్ శంకర్ సూచనలు తీవ్ర ప్రభావాన్ని చూపెడుతున్నాయని టాక్. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాగా ఈ సంవత్సరం రికార్డులు క్రియేట్ చేస్తున్న సల్మాన్ బజరంగి భాయిజాన్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ విషయంలో కూడా సునామీని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయంపై హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు సూచనలు చేయడంతో పవన్ ఈ విషయమై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు టాక్. పవన్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తే నిర్మాత దిల్ రాజు రాక్ లైన్ వెంకటేష్ తో కలిసి నిర్మించడానికి ఇప్పటికే ముందుకు వచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కలెక్షన్ సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా 500 కోట్ల మార్కెట్ ను చేరుకుంది. అయితే గతంలో కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విజయ్ కత్తి సినిమా రీమేక్ లో పవన్ నటిస్తాడు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమాను చూసిన తర్వాత పవన్ ఆ సినిమా రీమేక్ లో తాను నటించను అని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. హరీష్ శంకర్ పవన్ కాంబినేషన్ లో గతంలో గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అది కూడా సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం దబాంగ్ కు రీమేక్ కావడం విశేషం. సర్దార్ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. అయితే నార్త్ ఇండియాలోని ఒక వ్యక్తి కథ రీత్యా పాకిస్తాన్ వెళ్లి అక్కడ సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలు చూపెడితే ఉత్తరాది ప్రేక్షకులు అంగీకరించరు. మరి దక్షిణాది ప్రాంతానికి చెంది ముఖ్యంగా తెలుగువాడు అయిన ఒక టాలీవుడ్ హీరో ఒక పాప కోసం పాకిస్తాన్ వెళ్లాడు అంటే తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా పవన్ అభిమానులు ఎంతవరకు ఆదరిస్తారు అన్నది సమాధానం లేని ప్రశ్న. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.